అది అవును. అప్పుడు పోనీ ఇక్కడ కావాల్సింది ఏంటి? ఇన్నాళ్ళ నుంచి స్పిరిట్ ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు? అంతకుముందు కూడా కొనుక్కొచ్చి ఉండాలిగా. ఇవాళ జిఎస్టీ సిస్టమ్ ఊరికినే గాల్లో రావు. అవును. ఇతనికి సప్లై చేసినోడు ఎవడు, ఆ చేసినోడు ఎక్కడ కొన్నాడు, ఆ కొన్నోడు ఎక్కడ కొన్నాడు, ఇవన్నీ లెక్క పేపర్ ఆన్ పేపర్ చూపించాలి ఇందులో ఎవిడెన్స్. అవును. మొత్తం పేపర్ డాక్యుమెంట్ ఫెయిల్డ్. ఇక్కడ ఏంటంటే కేవలం వీళ్ళు పోలీసులు కదల్లారు దీన్ని వైసీపీ మీదకి తోయడానికి, ప్రభుత్వం చెప్పింది కాబట్టి. ఆ కథకు అనుగుణంగా కొన్ని పాయింట్స్ రాసుకొచ్చారనమాట. అతను నల్లగా ఉండును, తెల్లగా ఎగురును, డ్యాన్స్ చేయును, ఇట్లాంటి పదాలకు అనమాట. ఓ రకంగా మన గనక చందమామ కథ రాసినట్టు రాశారు. అంత మించి ఏం లేదు ఇక్కడ. అంటే ఒకటి సార్, ఇప్పుడు ఇందులో ఇద్దరు కలిసి చేశారా లేదన్నది ఒకటి, అసలు నిజంగా నకిలీ మద్యం తయారు చేసి వీళ్ళ బార్లలో అమ్మారా లేదా అనేది ఇప్పుడు సిటీ తేల్చేసినట్టేనా? ఇప్పుడు అమ్మడం అయితే నిజం, అప్పుడు అమ్మారన్నది ఊహాజనితం, కల్పితం. సింపుల్. ఇప్పుడు అమ్మారు, ఈ తయారు చేసింది నిజం, అమ్మింది నిజం, తాగింది నిజం. కానీ ఇది పట్టుబడ్డాక జోగిని లాగడం అబద్ధం, లాగడం నిజం, కానీ జోగికి పాత్ర ఉందనటం అబద్ధం. ఈ నిజాన్ని కవర్ కప్పిపుచ్చ